అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కానీ మా ఆడిపట్టులో పెళ్లి అయిపోయింది, డబ్బులు బాగుంటుంది అని చెప్పడం జరుగుతుందో దాదాపు మీ మండలంలో ఓన్లీ 20-25 చెప్పులు పెళ్లింగ్ ఉన్నాయి. పూర్తిగా ఏదైతే పెళ్లి చేశారో వాళ్ళకు చెప్పులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే మన సుదర్శన్ సార్ చెప్పారు, ఎడ్యుకేషన్ గురించి చాలా మంచిగా చెప్పారు. వాస్తవంగా మన ఆడపిల్ల పుట్టిన తర్వాత మనకు ఎందుకు పుట్టింది అని అనుకోకుండా దానికి మంచిగా చదువు నేర్పితే వాళ్ళే ఇప్పుడు ఏ పథకం కూడా అవసరం లేకుండా వాళ్ళు మంచి జాబ్ చేసుకుంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటారు. నేను ఒక దురదృష్టం, నాకు బిడ్డ లేదు. మీరందరినీ నాకు బిడ్డలు, కానీ నాకు కిస్మత్ కూడా బిడ్డ అంటే చాలా ప్రేమ. తల్లిదండ్రులకు కాపాడితే బిడ్డ, పిల్లగాడు ఎక్కడో కొట్టు ఎక్కడ ఉంటాం, కానీ బిడ్డ చాలా ప్రేమ. అటువంటిది ఈ ప్రభుత్వం ఏదైతే ఈరోజు ₹1,00,000 ఇస్తుంది, అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన స్కీమే నడుస్తుంది. కానీ ఈ ప్రభుత్వంలో తులం బంగారు కూడా అందరూ అది ఇవ్వలేదు. ఖచ్చితంగా నేను అసెంబ్లీలో దీని మీద చర్య తీసుకుని ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఇంకా కూడా మాట్లాడతాను. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా అదేవిధంగా సీఎం రిలీఫ్ ఏదైతే మనకు హాస్పిటల్లో ఇలాజ్ చేసిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో దానికి ఖర్చు వచ్చేది, ఏదైతే ఖర్చు వస్తుంది ఆ ఖర్చు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధితో మనకు ఏదో ఒక పర్సంటేజ్ వాళ్ళగా 30% అనుకోండి, 40% అనుకోండి, 20% అనుకోండి పేమెంట్ వస్తుంది. ఆ పేమెంట్ కూడా ఈరోజు దాదాపు మన పేమెంట్ కూడా దొరుకుతుంది. దాదాపు 23 చెక్లు ఉన్నాయి, అది కూడా ఈరోజు చేస్తున్నాను. ఎవరైనా హాస్పిటల్లో పోయిన తర్వాత కూడా మీకు ఇలాజ్ అయిన తర్వాత మీకు ఏ డబ్బులు ఖర్చు అయినాయి నా దగ్గర శ్రమంగా తీసుకొస్తే దానికి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి నిధితో మీకు సహాయకాలు సిద్ధమా. అదేవిధంగా అది ఇప్పటిదాకా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధితో దాదాపు 1300 చెక్లు నేను ఈరోజు ఇంతవరకు మన నియోజకవర్గం పెట్టాను. నా ఒక కౌంటర్ ఓపెన్ చేసి ఆ కౌంటర్లో ఎవరైనా వచ్చి నాకు పార్టీ భేదాలు ఎవరైనా లేదు, మా కార్యకర్తలు, మా ఏరియా వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు చెప్పులు మనం నాకు పేపర్స్ ఇస్తే ఖచ్చితంగా అది శాంతి చేస్తాను. మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రోగ్రాంకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.